స్వీట్ షాప్లకు గ్యాస్ కష్టాలు తప్పడం పిండి వంటలు సిద్ధం చేయడానికి కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు. గ్యాస్ కంటే ఊకపోయిపైనే వంటలు వేగంగా అవుతాయని చెప్తున్నారు. స్వీట్స్ తయారీదారుల గ్యాస్ కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఉగాదికి గ్యాస్ కష్టాలు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఊకపోట్లు పొయ్యిల మీద అలాగే కట్టెల పొయ్యిల మీద కూడా వంటలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చూస్తున్నాం స్వీట్లు తయారు చేస్తున్నారు. ఈయన పెద్ద ఆయన బూందీ తయారు చేస్తున్నాడు. బూందీ కూడా ఊక పొయ్యి మీద ఈయన తయారు చేస్తున్నాడు. అసలు యాక్చువల్గా ఊక పొయ్యి మీద ఎందుకు తయారు చేస్తున్నాడు, గ్యాస్ ఎందుకు వాడలేదు, దీన్ని అడుగుదాం. పెద్ద ఆయన ఏంటి, ఎందుకని ఊక పొయ్యి మీద చేస్తున్నాం? అంటే మొదటి నుంచి గ్యాస్ అనేది మేము ఉపయోగిస్తాము. ఊక పొయ్యి మీదే ఉపయోగిస్తాం. ఊక పొయ్యి మీదే స్పీడ్గా అయ్యిద్ది పని. మామూలు గ్యాస్ అయితే అవ్వదు, లాస్ కూడా. గ్యాస్ కూడా టయానికి అందదు. అందుకోసమే అవన్నీ మేము పక్కన పెట్టేసి ఊకపోయినా ఉపయోగిస్తాం. గ్యాస్ మీద ఆధారపడితే వ్యాపారం మానుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా గ్యాస్ మీద ఆధారపడకుండా ఊకపోయితోనే మేము వంటలు చేస్తున్నామని చెప్పి స్వీట్ షాప్లో స్వీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. వీళ్ళు ఉగాదికి స్వీట్స్ అమ్ముతున్నారు. స్వీట్స్కి ఎలాంటి పరిస్థితి ఉంది అని కూడా అడుగుదాం. అమ్మ, స్వీట్స్ ఇప్పుడు గ్యాస్ లేదు, ఊక పొయ్యి మీద వండుతున్నారు. ఎలా స్వీట్స్ ఎలా పరిస్థితి ఏంటి? ఉగాదికి స్వీట్స్ ఉంటాయా? ఉంటాయి సార్, ఉంటాయి. సో ఒకవేళ గ్యాస్ అందుబాటులో లేక ఇబ్బంది అయితే ఊకపోయి మీద అది మొత్తం అంతా ఊకపోయి మీద చేస్తాము అని అంటున్నారు. ఓన్లీ అన్నము లేదా వాళ్ళకి కావాల్సినటువంటి భోజనం వండుకోవడానికి మాత్రమే గ్యాస్ను వాడతామని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా ఉగాదికి మాత్రం ఖచ్చితంగా గ్యాస్ ఆధారిత వంటల కంటే కూడా ఎక్కువగా ఇలా కట్టెల పొయ్యిలు అలాగే ఊక పొయ్యిల మీద చేస్తున్నటువంటి స్వీట్లే ఎక్కువగా దొరికే పరిస్థితి అయితే ఉంది. అయితే అటువంటివి కాకుండా గ్యాస్ మీద ఆధారపడితే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్యాస్తో అయ్యేటటువంటి లేవు, కొంచెం కష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్,